ఉత్తర ద్వారంలో నుంచి మనము మాడవీధుల్లోకి వచ్చాము. ఈ మాడవీధులు అందరూ కూడా అంటే ఏ భక్తుడైనా సరే లోపల స్వామిని దర్శనం చేసుకొని తులాభారాన్ని తీసుకున్న తర్వాత ఉచిత ప్రసాదము తీర్థం షటారు తీసుకొని ఈ ఉత్తర ద్వారంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మాడవీధుల దగ్గరికి రాగానే మనకు హనుమంతుడు కనిపిస్తాడు. కార్యసిద్ధి హనుమంతుడు. చాలామంది అడుగుతున్నారు మన దగ్గరకు వచ్చి, స్వామి హనుమంతుడు అనగానే ఒక గద ఉండాలి కదా, ఆయనకి గద లేదు అని. ఈయన దాసాంజనేయ స్వామి. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. అంటే కేవలము రాముడి దగ్గర మాత్రమే ఉంటూ ఆ గద లేకుండా దాసాంజనేయుడిగా ఉండి ఆయనకి మాత్రమే దాసోహాలు చేస్తూ ఉంటాడట. జపముద్రలో ఉండి యోగ ముద్రలో ఉండి మనకు దర్శనమిస్తూ ఉంటాడు. 27 అడుగుల ఎత్తు ఆ ఏకశిల విగ్రహం మీద హనుమంతుడు మనకు దర్శనమిస్తుంటే కింద సుమారుగా 16 అడుగులు ఆ యొక్క హంపి రథము, జయాత్ రథము అని దానికి పేరు. ఆ రథము మీద మనకు హంపిలో ఎలాగైతే రథం ఉంటుందో ఆ రథాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ కార్యసిద్ధి హనుమంతుడిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి నెల కూడా ఆ యొక్క పూర్వభాద్ర నక్షత్రం రోజున ఆ కార్యసిద్ధి హనుమంతుడికి విశేషంగా జలాభిషేకం మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అక్కడ ముడుపులేవో కట్టారండి. అవును, సమస్త భక్తులందరూ కూడా, ఎందుకంటే కలియుగంలో ప్రత్యక్ష స్వరూపుడు వెంకటేశ్వర స్వామి అయితే పరోక్ష దైవం హనుమంతుడు, కార్యసిద్ధి హనుమంతుడు అని మనందరికీ తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మనసులో ఉండేటువంటి కోరికలు, ఎందుకంటే భక్తుడు అన్న తర్వాత చాలా రకాలైనటువంటి ప్రతి మనిషికి జీవితంలో కష్టం అనేది ఉంటుంది. కష్టాన్ని తొలగించుకోవాలి, నేను కోరిన కోరిక నెరవేరాలి అనుకునేటువంటి వాడు అక్కడ మనం స్వామికి సంబంధించినటువంటి ఆ వస్త్రము, జాకెట్ ముక్కలు, కొబ్బరికాయను పెట్టి 9 వక్కలు, ఖర్జూరాలు, అట్లాగే చిల్లర నాణ్యాలు ఏర్పాటు చేసుకొని కార్యసిద్ధి హనుమంతుడు చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి దాన్ని అక్కడ కడితే తప్పకుండా నెరవేరుతుందని చెప్పి మనకు స్వర్ణగిరి క్షేత్రం ఎంతోమంది భక్తులు తెలియపరిచారు. అక్కడ కొన్ని వేల మంది భక్తులు దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అట్లాగే దాని పక్కకు వెళ్తే మనకు అక్కడ గంటా మండపము, జయ గంటా మండపము ఏర్పాటు చేయటం జరిగింది. సుమారుగా మనకు కుంభకోణం నుంచి సుమారుగా 5 టన్నులతోటి దాన్ని తయారు చేయడం జరిగింది. పంచలోహాలతోటి, కంచుతోటి దాన్ని ఏర్పాటు చేసుకొని గంటా మండపం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. దాని కింద నిలబడి ఒక్కసారి దాన్ని మోగిస్తే గనక కొన్ని రోజుల పాటు ఆ శబ్ద తరంగాలు అనేది వినిపిస్తాయట. ఎప్పుడు కొడతారు సార్ అది రోజు కూడా మనము స్వామికి ఆరాధన నైవేద్యాల సమయంలో ఒక వ్యక్తి ఉండి దాని కింద నుండి ఏర్పాటు చేసుకొని కొడుతూనే ఉంటారట. అంత విశిష్టత ఆ గంటా మండపము. ఇక్కడ మనం కింద చూస్తుంటే వేద పాఠశాల, ఎంతో మంది విద్యార్థులు మన దగ్గర సుమారుగా ఒక 40 మంది విద్యార్థులను కూడా ఏర్పాటు చేసుకున్నాము. 40 మంది విద్యార్థులకు అక్కడ రూములు, వసతి, అట్లాగే అధ్యాపకులు అంటే టీచర్లు అందరూ కూడా వాళ్ళకి చదువు చెప్పేటువంటి వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, అట్లాగే సామవేదము, అధర్వణ వేదము, అట్లాగే పాంచరాత్ర ఆగమము, దివ్య ప్రబంధము, వీటన్నిటినీ నేర్చుకోవడానికి సుమారుగా 40 మంది విద్యార్థులను కూడా మన దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విద్యార్థులందరికీ కూడా ప్రతినిత్యము వేదాధ్యయనము చేస్తూ వాళ్ళందరికీ కూడా ఇక్కడ వసతి ఉండటానికి వాళ్ళందరికీ కూడా అధ్యాపకులు, టీచర్లని వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతినిత్యం. ఎందుకంటే వేదమూలం ఇదం జగత్ అన్నట్టుగా ప్రపంచమంతా కూడా మంత్రము, వేదంతోనే ఆధారపడిందట. కాబట్టి అలాంటి వేదాధ్యయనము ఇక్కడ మనకు చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం కిందకి వెళ్తూ ఉంటే మాడవీధుల్లో నుంచి చక్కగా మనం వరాహస్వామి, నారసింహస్వామి కోనేరు దగ్గర స్వామివారి యొక్క చక్ర స్నానము ఉత్సవాలు, నిత్యోత్సవాలు, అట్లాగే బ్రహ్మోత్సవాలు, వారోత్సవాలు జరిగేటప్పుడు ఇందులోని తీర్థాన్ని తీసుకెళ్లి అభిషేకం చేసి చక్ర స్నానం చేసుకోవడానికి కోనేరు నిర్మాణం మనం చేసుకున్నాము. ఆ కోనేరుకి కుడివైపున మనకు వరాహస్వామి, మనందరికీ తెలుసు తిరుమలలో ఆ వరాహస్వామిని దర్శనం చేసుకున్నాకే శ్రీనివాసుని ఏ విధంగా అయితే దర్శనం చేసుకుంటారో మన దగ్గర కూడా ఆ భూవరాహస్వామి బలిచక్రవర్తిని తన యొక్క కాలితోటి నీళ్ళల్లో పాతాళ లోకానికి తొక్కి స్వామి ఆ భూమండలం భూదేవిని పైకి తీసుకొచ్చారట ఆ వరాహ రూపంలో ఉన్నప్పుడు. అలాంటి వరాహస్వామి. అట్లాగే అటుపక్కకి చూస్తే మనకు నారసింహస్వామి దర్శనమిస్తారు. అమ్మవారితో సమేతంగా లక్ష్మీ స్వరూపిణిగా ఆ యొక్క నరసింహస్వామి మనకు దర్శనమిస్తూ ఉంటారు. మనకు అతి ప్రాచుర్యంగా ఉన్నటువంటి క్షేత్రము యాదాద్రి క్షేత్రము కూడా మనకి ఇక్కడ నుంచి చాలా దగ్గరగా దర్శనమిస్తూ ఉంటుంది. అంత విశిష్టత. అట్లాగే
మనకి ఇక్కడ దీప మండపం దర్శనం ఇస్తుంది. ప్రతినిత్యము సాయంకాలము 6:30 గంటల ప్రాంతంలో 108 దీపాలతోటి ఆ దీపస్తంభ మండపంలో జ్యోతులు వెలిగించి అందరూ భక్తులు తమ కోరికలు నెరవేర్చుకుంటారు. దీపాయ బ్రహ్మరూపాయ ప్రతి ఒక వ్యక్తి దాని మీదకి ఎక్కి ఒకటి నిచ్చెన ద్వారా ఏర్పాటు చేసుకున్న దాని మీదకి ఎక్కి ఆ పైన దీపాలన్నిటినీ ప్రతినిత్యము వెలిగించుకుంటూ వస్తారట. ఇంకా కార్తీక మాసంలో అయితే జ్వాలా తోరణము ఇలాంటి కార్యక్రమాలు, సహస్ర దీపాలంకరణ సేవలు, పంచసహస్ర దీపాలంకరణ సేవలు ఇవన్నీ కూడా చేసుకుంటాము. దీపాయ బ్రహ్మరూపాయ విష్ణు రూపాయతే నమః అన్నట్టు దీపము విష్ణు రూపముతో సమానమట. ఇక్కడ 365 ఒత్తులు వెలిగించడానికండి వీళ్ళు పెట్టేవి. ఇదేంటంటే భక్తులు తమ అభీష్టాలన్నిటినీ నెరవేర్చుకోవడానికి 365 ఒత్తుల్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరైతే సరే మనము దీపం వెలిగించుకోవాలి అనుకున్న వాళ్ళు దాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి తమ కోరికలు కొనుక్కొని ఆ దీపం వెలిగించి దాన్ని పట్టుకొని 3 సార్లు ఆ దీపస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ గనక పెడితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే భగవంతుడికి దీపం అనేది చాలా ప్రాధాన్యత, అది మనందరికీ తెలిసింది.